నేను అనగా బచ్చనబోయిన జోగి అని, గ్రామం చింతకుంట్ల వాసుని. నేను నా ఊరికి ఏదో ఒక సాయం చేయాలన్న సందర్భంగా యువత ముందుకు వచ్చి నన్ను కొన్ని విషయాలలో అవేర్నెస్ గురించి డిస్కషన్ చేస్తే, అట్లాగనే మా అమ్మగారైన బచ్చనబోయిన ఎల్లమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా మా నాన్నగారు రాములు జ్ఞాపకార్థంగా ఒక సోషల్ అవేర్నెస్ రావాలి, ఊళ్ళ డ్రగ్స్ మాఫియా కూడా ఉంది అని చాలా వినికిడి వినిపించింది యువతలో. సరే, నా వంతు సాయం అట్టడుగు పేద బీపీ షుగరు ఉన్న ముసలి వాళ్ళకు కానీ సోదరుడిగా యువత ఉండి కొంచెం అడ్వైజ్ ఇస్తే, సరే నేను ముందుకు వచ్చేసి దాని విజయవంతంగా నాతో పాటు సహకరించిన యువత, నేను కూడా అట్టడుగు నుంచి వచ్చిన పేదరికం సమాజాన్ని చదివిన వాటికి వాళ్ళు చెప్పగానే నా ఆలోచన శక్తి ప్రకారం నేను ఈ మెడికల్ క్యాంపుకు ముందుకు వచ్చి నా విలేజ్కి, నేను పుట్టిన ఊరికి, నన్ను కన్న తల్లికి, అమ్మగారికి భగవంతుడు ప్రార్థించాలని నేను ఈ సేవా కార్యక్రమంకి ముందుకు వచ్చిన. గతంలో కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా నేను వీలైనప్పుడు, నేను అట్టడుగు నుంచి వచ్చిన కాబట్టికి నేను చదివిన స్కూల్ కూడా కొన్ని చాలా నిత్య అవసరాలు ఉన్నవి. నేను కూడా పేదరికం వల్ల అనుభవించిన వాటికి వీలైనంత త్వరగా, వీలైనంత నా ఆలోచన విధానాన్ని సెట్ చేసుకొని, నేను వాళ్ళు ఉపాధ్యాయులు కొన్ని నిత్యావసరమైనటువంటి స్కూళ్ళ ఫెసిలిటీ ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రతి దాంట్లో ముందడుగు ఉంటున్నాను. అట్లాగనే చింతకుట్ల గత 2020-25లో కొన్ని పూర్వం లేని కూడా బోనాల పండుగ అనుకోవచ్చు, శివరాత్రి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు, తర్వాత చాలా కార్యక్రమాలు కూడా నా శాశక్తులుగా నా ఊరికి, నన్ను కన్న ఊరికి అది మనస్ఫూర్తిగా నేను సాయం చేసినాను. అవకాశాలు ఉన్నాయి. నేను కూడా ఇంకా ముందు కూడా భవిష్యత్తులో ఇంకేదైనా చేయడానికి యువత ముందుకు వస్తే చాలా అవేర్నెస్ తీసుకొచ్చేది ఉంది ఊళ్ళో. దానికి నా వంతుగా సాయం చేయగలుగుతానని మనవి చేస్తున్నాను. మారుపాక నాగార్జున నా పేరు. ఈ చింతకుట్ల గ్రామ పంచాయతీలో మొట్టమొదటిసారిగా ఈ హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ప్రోత్సహించిన బచ్చనమూని జోగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు గ్రామ పెద్దలు, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.